మంత్రి అడ్లూరు లక్ష్మణ్ చేసిన సవాల్ను స్వీకరించి బీఆర్ఎస్ పార్టీ చెందిన మాజీ మంత్రి కొప్పులీశ్వర్తో పాటు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చంద్ర కొద్దిసేపటి క్రితమే 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చారు. అసలు గత 10 ఏళ్ల ప్రభుత్వం సంబంధించి అభివృద్ధి కానీ లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ఏం జరిగిందనేది చర్చకు సంబంధించి చర్చకైతే సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుతున్న నేపథ్యంలో ఇక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చారు. సో పోలీసులు చాలా పెద్ద ఎత్తున ఫోర్స్తో పెట్టి ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కొప్పులీశ్వర్ని కూడా అరెస్ట్ చేసి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చంద్రను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. సవాలు విసిరి చర్చకు వస్తే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి మా సవాలుకు విసిరితే దానికి మేము స్పందించి వచ్చినాం. ప్రభుత్వం దగ్గర దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడికి వచ్చి 22 నెలల పాలనలో ఈ రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసు. మళ్ళీ అంబేద్కర్ సాక్షిగా చర్చ పెట్టాలని చెప్పేసి మేము సవాలు విసిరిన బట్ మంత్రి ఇక్కడికి రాలేదు. కేవలం అరెస్టుతో మమ్మల్ని ఆపలేరు. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు, కేవలం కేసీఆర్ని తిట్టడం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏం లేదు. ఖచ్చితంగా మొన్న జరిగిన క్యాబినెట్ ఏదైతే ఉందో దాంట్లోకి సంబంధించి వ్యక్తిగత అంశాలు ఏదైతే మాట్లాడని చెప్పేసి హరీష్ రావు మాట్లాడలో అప్పటి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి తర్వాత మళ్ళీ ప్రతి సవాళ్ళు కూడా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కూడా హరీష్ రావు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో సిద్దిపేటకు వెళ్ళి కూడా గుళ్ళో ప్రమాణం చేసిన పరిస్థితి. మళ్ళీ తర్వాత కొప్పులీశ్వర్ ఆ సవాల్ని స్వీకరించి మళ్ళీ అడ్లూరు లక్ష్మణ్ కూడా ప్రతి సవాలు విసిరాడు. సో ఖచ్చితంగా ఈ 2 నెలల నుంచి ఈ 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధికి చర్చకు సిద్ధమని చెప్పేసి మేము వచ్చాం. బట్ పోలీసుల సహకారంతో మమ్మల్ని అరెస్ట్ చేసి పంపడం ఏంటని చెప్పేసి కొప్పులీశ్వర్ కూడా మండిపరుస్తున్న పరిస్థితి. మన పక్కన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తుంటే పోలీసు వ్యతిరేకంగా కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు అయితే ఇస్తున్న పరిస్థితి. కేవలం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ రాజకీయం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఏంటంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడిస్తే ఇచ్చిన హామీలన్న కనీసం కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి జూబ్లీహిల్స్లో ఎట్లా ఓడిపోతున్నామని చెప్పేసి తెలిసేసి కాంగ్రెస్ ప్రభుత్వం నానా రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. చూద్దాం మొత్తం ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎక్కడికి వెళ్తాయని చెప్పేసి. ఇప్పటికైతే అరెస్ట్ చేసిన వాళ్ళని మాజీ మంత్రుల్ని మాజీ మంత్రి కొప్పులీశ్వర్నితో పాటు వాళ్ళతో వచ్చిన నాయకుల్ని కూడా సైబాబాద్ పిఎస్కి అయితే తీసుకెళ్లిన పరిస్థితి. చూద్దాం ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎక్కడికి వెళ్తాయి. ఎందుకంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ టైంలో ఇలాంటి హీట్ రాజకీయాలు అయితే ఒకంత చర్చకు దారితీస్తుంది. మరో పక్కన అభివృద్ధి గురించి చర్చకు సిద్ధమంటూనే ఇట్లా అరెస్ట్ చేయడాలేంటి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.